హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనం రెగ్యులర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. మనం ఈరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి పార్ట్ 4లో ఉన్నామమ్మా. మనకి ఆల్రెడీ పార్ట్ త్రీ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు 4th సెషను. మనకి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి విచ్ ఇన్స్ట్రుమెంట్ ఎయిడ్స్ ఇన్ ద డిటెక్షన్ ఆఫ్ ది హార్ట్ బీట్. మనకి హృదయ స్పందనలు డిటెక్ట్ చేయడం కోసము ఏ ఇన్స్ట్రుమెంట్ని వాడతారని అడుగుతున్నారు. మనకి చూడండి, మీ అందరికీ తెలిసిన క్వశ్చనే, కానీ ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో రావడం జరిగింది. చూడండి క్వశ్చన్. ఆప్షన్ 1 శతస్కోపా, థర్మోమీటరా, స్పైరోమీటరా, స్పిగ్మోమానోమీటరా. హృదయ స్పందనను గుర్తించడంలో ఏ పరికరం సహాయపడుతుంది? శతస్కోప్, థర్మోమీటర్, స్పైరోమీటర్, స్పిగ్మోమానోమీటర్. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి 2022లో ఇవ్వడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను టైం ఇస్తాను, మీరు ఆన్సర్ చేయండి. సో ఒక 5 సెకండ్స్ తీసుకొని మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, శతస్కోప్. మనకి ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ శతస్కోప్ ఉందమ్మా, శతస్కోప్. సెకండ్ ఆప్షన్ చూసినట్లయితే థర్మోమీటర్. థర్డ్ ఆప్షన్ చూస్తే స్పైరోమీటర్. ఆప్షన్ డి స్పైగ్రోమీటర్. ఇక్కడ మనకి చూడండి, హార్ట్ బీట్కి సంబంధించి డాక్టర్స్ వాడతారు కదా, అది మనకి ఏంటంటే శతస్కోప్ అమ్మ. ఈ శతస్కోప్ దేనికి వాడతారు అంటే హార్ట్ బీట్స్, హృదయ స్పందన గుర్తించడంలో ఏ పరికరం వాడతారు అంటే శతస్కోప్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. అయితే మీ అందరికీ తెలిసిందే, నేను ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. మీకు హార్ట్ బీట్లో మనకి హృదయ స్పందనాలు వస్తాయి కదా, అవి ఎంత ఉంటే మనకి హార్ట్ బీట్స్ సరిగ్గా ఉంటుంది? ఒక నెంబర్ ఉంటుంది, ఒక ఫ్రాక్షన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫ్రాక్షన్ చెప్పండి. నెక్స్ట్ థర్మోమీటర్ దేనికి వాడతారమ్మా? థర్మోమీటర్ అనేది దేనికి వాడతారు అంటే మనకి టెంపరేచర్ కొలవడానికి వాడతారు. టెంపరేచర్ కొలవడానికి వాడడం జరుగుతుంది. ఓకేనా? మనకి థర్మోమీటర్లో మనకి చూసినట్లయితే ఎన్ని రకాలు ఉన్నాయంటే, మనకి టెంపరేచర్ కొలవడానికి ఏ స్కేల్లో వాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్సియస్ స్కేలు, అదేవిధంగా మనకి ఫారెన్హీట్ స్కేలు, అదేవిధంగా కెల్విన్ స్కేల్ అనేది వాడడం జరుగుతుంది. ఇవి మనకి ఈ 3 స్కేల్స్ అమ్మ టెంపరేచర్ కొలవడానికి. అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ కొలుస్తారు అంటే మనకి థర్మోమీటర్, ఆప్షన్ బి. తర్వాత స్పైరోమీటర్ దేనికంటే ఇది మనకి లెంత్ను కొలవడానికి వాడతారమ్మా, లెంత్ను కొలవడానికి వాడతారు. నెక్స్ట్ మనకి ఏమంటారంటే స్పిగ్మోమానోమీటర్. వెరీ రిపీటెడ్గా చాలా ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఇది. స్పిగ్మోమానోమీటర్ దేని కొలవడానికి వాడతారంటే మనకి బ్లడ్ ప్రెషర్ అమ్మ, బీపీని కొలవడానికి వాడతారు. బ్లడ్ ప్రెషర్ని కొలవడానికి వాడతారు, బీపీని కొలవడానికి వాడతారు. మనకి డాక్టర్లు ఎక్కువగా దీన్ని వాడతారు, స్పిగ్మోమానోమీటర్. మనకి ఎవరికైనా హై బీపీ, లో బీపీ రావడం వల్ల మనకి ఏమవుతుంది అంటే హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి కొందరికి బీపీ ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే స్పిగ్మోమానోమీటర్ దేనికోసం అంటే బీపీని చెక్ చేసుకోవడానికి అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్ అవ్వ. ఆప్షన్ ఏ ఇస్ ద యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మన ఛానల్లో ఓన్లీ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే కాకుండా నేను ఆల్రెడీ బోర్డు మీద ఫిజిక్స్ కంప్లీట్ కోర్స్ అనేది ఫ్రీగా చెప్పడం జరుగుతుందమ్మా యూట్యూబ్లో. ఆల్రెడీ నేను యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా మోషన్ అనే టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. మీకు మన ఛానల్లో ఫ్రీగా కంప్లీట్గా విత్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ నాయుడు సార్, జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ ఇన్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అల్టిమేట్ కంటెంట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. A to Z. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ PDF కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు సో ద
డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. మనకి అమ్మీటరా, రీస్టార్టా, వోల్ట్ మీటరా అనేది అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగిందమ్మా. ఒకసారి తెలుగులో చూసినట్లయితే మనకి సర్క్యూట్ విద్యుత్ ప్రవాహ దిశను చూపించడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది? గాల్వనోమీటర్, అమ్మీటర్, రియస్టార్ట్, వాల్టోమీటర్. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్వనోమీటర్ ఎక్కడ వాడతారు, అమ్మీటర్ ఎక్కడ వాడతారని 1 by 1 వాటి యూజెస్ చెప్తాను. మీరు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్వనోమీటర్ ఎక్కడ వాడతారు అంటే మనకి టు మెజర్ స్మాల్ ఎలక్ట్రికల్ కరెంట్ అమ్మ. అంటే తక్కువ కరెంట్ని కొలవడానికి వాడతారు. ఏంటంటే మనకు గాల్వనోమీటర్ సింపుల్గా ఎలా రాస్తారంటే టు మెజర్ స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ డైరెక్షన్ అమ్మ. అంటే డైరెక్షన్. తర్వాత అమ్మీటర్ కూడా దేన్ని కొలవడానికి వాడతారు అంటే అమ్మీటర్ని కూడా కరెంట్ను కొలవడానికి వాడతారమ్మా. అయితే ఏం చేస్తారంటే ఎక్కువ కరెంట్, వైడ్ రేంజ్ ఆఫ్ కరెంట్ కొలవడానికి దేన్ని వాడతారు అంటే వైడ్ రేంజ్ ఆఫ్ కరెంట్ కొలవడానికి మనకి అమ్మీటర్ని వాడతారమ్మా. సో మనకి అమ్మీటర్ కరెంట్ కొలవడానికి వాడతారు, గాల్వనోమీటర్ కూడా కరెంట్ కొలవడానికి వాడతారు. తర్వాత రియస్టార్ట్ చూసినట్లయితే ఇది దేనికి వాడతారు అంటే రియస్టార్ట్ మనకి టు అడ్జస్ట్ ద రెసిస్టెన్స్. మనకి రెసిస్టెన్స్ని ఏం చేస్తారు అంటే రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది వాడతారమ్మా. అంటే రెసిస్టెన్స్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ రియస్టార్ట్ని వాడతారు. వోల్ట్ మీటర్ దేనికి వాడతారు అంటే మనకి పొటెన్షియల్ బాధను కొలవడానికి వాడతారమ్మా. వోల్ట్ మీటర్ దేనికి వాడతారు అంటే మనకి వోల్టేజ్ని మెజర్ చేయడానికి కోసం. సింపుల్గా దీన్ని ఏమంటామంటే టు మెజర్ వోల్టేజ్ అని రాయొచ్చు. టు మెజర్ వోల్టేజ్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏం అడిగాడు, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. మనకి ఆన్సర్ ఏమవుతుందమ్మా, మనకి ఈ రెండు డైరెక్షన్ అడుగుతున్నాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే గాల్వనోమీటర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. క్లియరా? సింపుల్గా మరొకసారి చూడండి. గాల్వనోమీటర్ అంటే మనకి తక్కువ కరెంట్ కొలవడానికి, అదేవిధంగా వాటి కరెంట్ డైరెక్షన్ కొలవడానికి వాడతారు గాల్వనోమీటర్. అమ్మీటర్ దేనికి వాడతారు అంటే కరెంట్ని కొలవడానికి వాడతారు, కానీ అది ఎక్కువ రేంజ్లో కరెంట్ కొలవడానికి అమ్మీటర్ వాడతారు. రియస్టార్ట్ చూసినట్లయితే మనకి రెసిస్టెన్స్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి రియస్టార్ట్ని వాడతారు. వోల్ట్ మీటర్ దేనికి వాడతారు అంటే వోల్టేజ్ని మెజర్ చేయడానికి కోసం. టు మెజర్ వోల్టేజ్, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు కదా, పొటెన్షియల్ భేదం అంటారు కదా, దాన్ని కొలవడానికి వాడతారమ్మా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ టాపిక్ నుండి వచ్చిందంటే ఇది మనకి విద్యుత్ అనే టాపిక్ నుండి వచ్చిందమ్మా. విద్యుత్ అనే టాపిక్లో మీరు మేజర్గా దేని మీద ఫోకస్ చేయాలి ఒకసారి ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఖచ్చితంగా ఆ టెర్మినాలజీ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఛార్జ్ అమ్మ. ఛార్జ్ అంటే ఏంటి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్లు రాస్తాను, మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. ఛార్జ్ అంటే ఏంటి, ఫస్ట్ కరెంట్ ఫార్ములా రాయండి. కరెంట్ అంటే ఏంటి. థర్డ్ వన్ మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి. పొటెన్షియల్ డిఫరెన్స్కి ఫార్ములా రాయండి. పొటెన్షియల్ డిఫరెన్స్. తర్వాత మనకి ఫోర్త్ వన్ చూసినట్లయితే మనకి రెసిస్టెన్స్ అమ్మ. రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. నెక్స్ట్ వన్ ఓమ్స్ లా అమ్మ. ఓమ్స్ లా. ఈ 5 క్వశ్చన్కి మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ 5 క్వశ్చన్లు మీకు మీకు ఆన్సర్ తెలిస్తే ఒక 50% సిలబస్ అనేది ఈ విద్యుత్ అనే టాపిక్లు మీరు వచ్చినట్టే. ఛార్జు, కరెంటు, పొటెన్షియల్ డిఫరెన్సు, రెసిస్టెన్సు, ఓమ్స్ లా, నెక్స్ట్ రెసిస్టివిటీ, ఇవంతా ఒకే దీనిలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను
విద్యుత్ అనే టాపిక్ చెప్పినప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది షార్ట్ కట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని కొలవడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ను వాడతారని అడుగుతున్నారు. లాక్టోమీటర్, బారోమీటర్, థర్మోమీటర్, మల్టీమీటర్. మనకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇవ్వడం జరిగింది. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? లాక్టోమీటర్, బారోమీటర్, థర్మోమీటర్, మల్టీమీటర్. ఈ క్వశ్చన్కి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా ఫాస్ట్గా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అంటున్నాడు. అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని కొలవడానికి దేన్ని వాడతారమ్మా? ఫస్ట్ 1 by 1 లాక్టోమీటర్ దేనికి వాడతారు అంటే మనకి పాలు గురించి వాడతారు. పాలు స్వచ్ఛతను కొలవడానికి మనకి ఇక్కడ లాక్టోమీటర్ పాలు గురించి ఏమో, ఇది మిల్క్కి సంబంధించి. థర్మోమీటర్ మీకు ఆల్రెడీ తెలిసిందే, టెంపరేచర్ కోసం. సో మల్టీమీటర్ అనేది మనకి ఎలక్ట్రిక్ అనే టాపిక్, మనకి విద్యుత్ అనే టాపిక్లో వేరియస్ కరెంట్ కావచ్చు, లేకపోతే వోల్టేజ్ కావచ్చు, రెసిస్టెన్స్, ఈ మూడుని కొలవడానికి కూడా మల్టీమీటర్ను వాడతామమ్మా. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, బారోమీటర్ దేనికి వాడతారు అంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని కొలవడానికి వాడతారు. తెలుగులో చూడండి, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే లాక్టోమీటరా, బారోమీటరా, థర్మోమీటరా, మల్టీమీటరా. మనకి ఇక్కడ లాక్టోమీటర్ అంటే మిల్క్కి సంబంధించింది. థర్మోమీటర్ అంటే థర్మో అంటే మీనింగ్ ఏంటంటే టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, థర్మో అంటే మీనింగ్ ఏంటంటే టెంపరేచర్ అని మీనింగ్ అమ్మా, టెంపరేచర్. కాబట్టి థర్మోమీటర్ని టెంపరేచర్ని కొలవడానికి వాడతారు. క్లియరా? మల్టీ అంటే చూసినట్లయితే ఇక్కడ మనకి కరెంటు పొటెన్షియల్ డిఫరెన్స్, అదేవిధంగా రెసిస్టెన్స్ని కొలవడానికి మనకి మల్టీమీటర్ను వాడతారు. సో 3 ఆప్షన్ ఎలిమినేటెడ్, మిగిలిన 4 ఆప్షన్ మన ఆన్సరు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, ఆప్షన్ బి. దీన్ని మనకి వాతావరణ పీడనాన్ని కొలవడానికి దేన్ని వాడతారంటే బారోమీటర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, పీడనముకి ప్రమాణాలు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పీడనానికి, ప్రెజర్కి మీకు తెలిసిన యూనిట్స్ అన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3-4 యూనిట్స్ ఉంటాయమ్మా. ఆ 3-4 యూనిట్స్లో మీకు ఎన్ని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ? ప్రెజరా, డిస్ప్లేస్మెంటా, ఫోర్సా, మొమెంటమా? ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి 2018లో ఇవ్వడం జరిగింది. కింది వాటిలో ఏది స్కేలార్ పరిమాణం అంటున్నాడు. పీడనము, స్థానభ్రంశము, బలము, మొమెంటం. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఇవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో స్కేలార్ క్వాంటిటీ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి అనేది మీకు తెలియాలమ్మా. స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ. మనకి స్కేలార్ క్వాంటిటీ అదేవిధంగా వెక్టార్ క్వాంటిటీ అంటే మీకు ఇది క్లాస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మోషన్ అనే టాపిక్లో ఫస్ట్ పార్ట్లో వస్తుంది. స్కేలార్ క్వాంటిటీ అంటే తెలుగులో దీన్ని ఏమంటారు అంటే అదీశ రాశి అని పిలుస్తారమ్మా, అదీశ రాశి అంటారు. అదే వెక్టార్ అంటే సదీశ రాశి. మనకి స్కేలార్ క్వాంటిటీలో ఏముంటుంది అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదమ్మా. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అంటే పరిమాణం ఉంటుంది కానీ దిశ ఉండదు. అదేవిధంగా ట్రయాంగులర్ లాని ఒబే చేయదమ్మా, ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అని చెప్తారు. సంకలన పద్ధతి అంటారు. ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్. ఆ ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అనేది కూడా ఏంటంటే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండకపోతే ఆ ఫిజికల్ క్వాంటిటీనే మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. దాన్నే అదిశ రాశి అంటారు. ఒక భౌతిక రాశికి పరిమాణం ఉండి దిశ ఉండకపోతే ఆ భౌతిక రాశినే మనం అదిశ రాశి అని చెప్తాం. వెక్టార్ క్వాంటిటీ అంటే
బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అదేవిధంగా డైరెక్షన్ ఉంటుందమ్మా. మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఒక భౌతిక రాశికి పరిమాణము మరియు దిశ ఉంటే ఆ భౌతిక రాశిని సదిశ రాశి అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ కూడా ఫాలో అవడం జరుగుతుంది. సార్ ఏంటి సార్ ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అనేది చూసినట్లయితే మీరు ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకోండి అమ్మా. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం, స్మాల్ ఏలు. దీన్ని ఈ అనుకుందాము, దీన్ని ఎఫ్ అనుకుందాం. ఈ రిజల్టెంట్ వెక్టర్ అనేది ఏంటి అవ్వాలంటే ఈ రెండు ఎడిషన్ అయితే దాన్ని ఏమంటాము అంటే ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అని పిలవడం జరుగుతుంది. అంటే రెండు వెక్టర్ ఎడిషన్ అనేది రిజల్ట్ అనేది థర్డ్ వెక్టర్కి ఇదిగోండి ఈ రెండు సమ్ ఇది ఇటుకైతే రిజల్టెంట్, దీన్ని ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ అని పిలవడం జరుగుతుంది. ఇది మనకి స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి, వెక్టర్ క్వాంటిటీ అంటే. ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. వెక్టర్ క్వాంటిటీకి కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు దీన్ని బట్టి మీరు క్లియర్గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు స్కేలార్ క్వాంటిటీని రాస్తాను ఇక్కడ. స్కేలార్ క్వాంటిటీ, అదేవిధంగా వెక్టర్ క్వాంటిటీ రాస్తాను. వెక్టర్ క్వాంటిటీ, స్కేలారు, వెక్టరు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మాత్రమే రాస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిస్టెన్స్ అమ్మ, డిస్టెన్స్. సెకండ్ వన్ స్పీడ్. థర్డ్ వన్ టైము. ఫోర్త్ వన్ మాసు. ఫిఫ్త్ వన్ వాల్యూము. నెక్స్ట్ సిక్స్త్ వన్ టెంపరేచర్. సెవెంత్ వన్ వర్క్. ఎయిత్ పవర్, ఎనర్జీ. సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకోవచ్చు స్కేలార్ క్వాంటిటీకి. అదే వెక్టర్ క్వాంటిటీకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వెక్టర్ క్వాంటిటీ ఫస్ట్ వన్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం అమ్మ. డిస్ప్లేస్మెంట్. తర్వాత వెలాసిటీ అంటే వేగము. డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము. థర్డ్ వన్ చూసినట్లయితే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ. యాక్సలరేషన్ అమ్మ. యాక్సలరేషన్ అంటే త్వరణము అంటాము. నెక్స్ట్ మనకి ఫోర్సు బలం. నెక్స్ట్ మొమెంటము. అదేవిధంగా ఫోర్సు, మొమెంటము, టార్క్. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి రాయొచ్చమ్మా. ఇది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇది ఏది స్కేలార్ క్వాంటిటీ, ఏది వెక్టర్ క్వాంటిటీ, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే టాపిక్ అనేది ఇన్ డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో మోషన్ అనే టాపిక్ ఫస్ట్ టాపిక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బోర్డు మీద, మీరు ఇంకా అక్కడ కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి నాకు. ఇక్కడ చూడండి, ప్రెజరు, డిస్ప్లేస్మెంటు, ఫోర్సు, మొమెంటం. స్కేలార్ క్వాంటిటీ అన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎందులో ఉందమ్మా? డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేటెడ్. ఫోర్స్ వెక్టర్ క్వాంటిటీ ఎలిమినేటెడ్. మొమెంటం వెక్టర్ క్వాంటిటీ ఎలిమినేటెడ్. మిగిలింది ఒకే ఒకటి ప్రెజర్ ఇస్ ద మనకి ఏ క్వాంటిటీ అంటే స్కేలార్ క్వాంటిటీ అమ్మా. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ అనేది ఏ అనేది రైట్. ఆప్షన్ ఏ అనేది రైట్. కింది వాటిలో ఏది స్కేలార్ పరిమాణం? పీడనము, స్థానభ్రంశము, బలము. మనకేమవుతుందంటే పీడనం అనేది మనకేంటంటే స్కేలార్ క్వాంటిటీ, మిగతావన్నీ కూడా వెక్టర్ క్వాంటిటీస్ అమ్మా. నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ నాట్ ఏ వెక్టర్ క్వాంటిటీ అన్నాడమ్మా. సో ఏది వెక్టర్ క్వాంటిటీ కాదంటున్నాడు? వెక్టర్ క్వాంటిటీ కానిది ఏదని అడుగుతున్నాడు. చూడండి, స్పీడు, ఇంపల్స్, ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, ఎలక్ట్రిక్ కరెంటు,
డిస్ప్లేస్మెంట్. కింది వాటిలో ఏది వెక్టర్ పరిమాణం కాదు అని అడుగుతున్నాడమ్మా. వెక్టర్ పరిమాణం కాదు అంటే చూడండి కింద తెలుగులో వేగము పరిమాణము అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి, తర్వాత విద్యుత్ ప్రవాహం, స్థాన భ్రంశం. ఈ క్వశ్చన్ అనేది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చాడు. మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుసు. ఏంటమ్మా అంటే వెక్టర్ క్వాంటిటీ అనేది ఏంటి అనేది మీకు తెలుసు. సో ఇప్పుడు మనకి స్పీడ్ అందులో వచ్చింది. స్పీడ్ అనేది మనకి ఏ క్వాంటిటీలో చెప్పాను. స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అని చెప్పాను. అంటే మిగతావన్నీ ఏమవ్వాలి, మిగతావన్నీ వెక్టర్ క్వాంటిటీసే కదా కావాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ నాట్ ఏ వెక్టర్ క్వాంటిటీ. ఒకసారి చూడండి ఈ పైన రాసిన దానిలో చూడండి స్పీడ్ ఎందులో ఉంది. స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీలో ఉంది. అంటే స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ అయినప్పుడు మిగతావన్నీ ఏమవ్వాలి, వెక్టర్ క్వాంటిటీస్ అవ్వాలి. కాబట్టి యువర్ ఆన్సర్ వెక్టర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియరా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టర్ క్వాంటిటీ. మనకి వెక్టర్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. అదే టేబుల్లో చూడండి, మీకు ఇప్పుడు చెప్పిన టేబుల్లో ఏముంది, ఇక్కడ టేబుల్లో చూడండి వెలాసిటీ ఉందా. ఇక్కడ టేబుల్లో వెలాసిటీ ఉందా? కింద ఇచ్చిన ఆప్షన్లో చూడండి వెలాసిటీ ఎక్కడుంది. వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ కదా. వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ. మీకు ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్తాను. వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ అయినప్పుడు ఆడేమడుగుతున్నాడు క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ అడుగుతున్నాడు కాబట్టి ఏమవుతుంది, వెలాసిటీ అనేది వెక్టర్ క్వాంటిటీ అవుతుంది, మిగతావన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్ అవుతుందమ్మా. ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. మీరు స్పీడ్ ఏ క్వాంటిటీ, అదేవిధంగా వెలాసిటీ ఏ క్వాంటిటీ అనేది మీరు మర్చిపోయారు అనుకోండి. అంటే చదివేటప్పుడు రెండు ఒకేలా టెర్మినాలజీ ఉంటుంది. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎస్ ఫర్ స్కేలార్ క్వాంటిటీ, వి ఫర్ వెక్టర్ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. వి అంటే వెలాసిటీ వెక్టర్ క్వాంటిటీ, స్పీడ్ స్కేలార్ క్వాంటిటీ అని గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ వెలాసిటీ అనేది ఏ క్వాంటిటీ అంటే మనకి వెక్టర్ క్వాంటిటీ. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద యువర్ ఆన్సర్ అమ్మ. చూడండి కింద తెలుగులో చూడండి, వెక్టర్ పరిమాణానికి ఉదాహరణ ఏమిటి. బరువు, ఉష్ణోగ్రత, వేగము, పొడవు. మనకి వేగం అనేది వెక్టర్ క్వాంటిటీ అమ్మ. వేగం అనేది వెక్టర్ క్వాంటిటీ అంటే మనకి సదిశ రాశ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి అమ్మ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ద వర్క్ డన్ బై ఎ బాడీ డస్ నాట్ డిపెండ్ ఆన్. అంటే ఇక్కడ వర్క్ డన్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. చాలాసార్లు రిపీట్ అయింది క్వశ్చన్ చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 2018, ఆర్ఆర్బి గ్రూప్ డి 2018, ఆర్ఆర్బి గ్రూప్ డి 2018, ఆర్ఆర్బి గ్రూప్ డి 2 అంటే మనకి 2018లో ఒక 5 టైమ్స్ వచ్చిందాం ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలంటే మీకు వర్క్, పవరు, ఎనర్జీ అనే ఒక టాపిక్ మీకు తెలియాలి. వర్క్, పవరు, ఎనర్జీ. ఇక్కడ తెలుగులో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ఒక శరీరం చేసే పని కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉండదు అని అడుగుతున్నాడు. డజ్ నాట్ డిపెండ్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి వర్క్ డన్ అన్నాడు కదా. మీకు వర్క్ డన్కి ఫార్ములా తెలిసింది అనుకోండి. వర్క్ డన్కి ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ని ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అంటే ఏంటి. వర్క్ అంటే మనకి పని. మీకు దీనికి బ్రీఫ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఈ ప్రాబ్లం అనేది వెరీ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కాన్సెప్ట్ చూసినట్లయితే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటు కాస్ట్ రేట్ అమ్మ. ఇది మనకి డబ్ల్యూ అంటే వర్క్ డన్, ఎఫ్ అంటే ఫోర్స్ అమ్మ. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అమ్మ. సార్ ఎస్ మీద బార్ ఎందుకు పెట్టారు అంటే
డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ కాబట్టి మనం బార్ అనేది రాస్తామమ్మ. తర్వాత టీటా అనేది మనకి యాంగిల్, ఫోర్స్ యాక్టింగ్ బిట్వీన్ ద, ఇది యాంగిల్ అమ్మ, ఇది యాంగిల్. క్లియరా? అంటే మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ అని గుర్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ని చూడండి. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ చూడండి అమ్మా. ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్, డిస్ప్లేస్మెంట్ యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, అప్లైడ్ ఫోర్స్. మనకి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఏమని చెప్పాను, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్ట్ అని చెప్పాను కదా. ఇక్కడ డస్ నాట్ డిపెండ్ అన్నాడమ్మా, డస్ నాట్ డిపెండ్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న టెర్మినాలజీ అన్ని డిపెండెన్స్, ఇక్కడ లేని టెర్మినాలజీ మనం ఎదుర్కోవాలి. చూడండి, అప్లైడ్ ఫోర్స్ అంటే ఎఫ్ఏ కదా, ఇది ఉంది. తర్వాత యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అంటే టీటా ఉంది కదా, టీటా ఉంది. తర్వాత ఎస్ అంటే డిస్ప్లేస్మెంటే కదా, డిస్ప్లేస్మెంట్ ఉంది. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అన్నాడు, ఇనిషియల్ వెలాసిటీ ఎక్కడెక్కడైనా వెలాసిటీ టెర్మినాలజీ ఉందా, లేదు. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కానిది ఏదని అడిగాడు, కాబట్టి యువర్ ఆప్షన్ ఈజ్ ద ఏ రైట్ ఆన్సర్. క్లియరా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్క్కి యూనిట్స్ ఏంటంటే మనం వర్క్కి యూనిట్స్ జౌల్ అని చెప్పొచ్చు, అదేవిధంగా ఎర్గ్ కూడా చెప్పొచ్చు. వర్క్కి యూనిట్ ఏంటంటే జౌల్, అదేవిధంగా ఎర్గ్. ఈ రెండు యూనిట్స్ కూడా దేనికంటే మనకి వర్క్కి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మీకు వచ్చిన, ఇక్కడ చూడండి, ఇఫ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 దాని వర్క్ డన్ అడుగుతున్నాడు అమ్మ. ఫోర్స్ 0 అయితే వర్క్ డన్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, మనకి ఇప్పుడే చెప్పాను, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎఫ్ఎస్ కాస్ట్ థీటా అని చెప్పడం జరిగింది, ఎఫ్ఎస్ కాస్ట్ థీటా. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, నేను 0 ఇంటూ ఎస్ కాస్ట్ థీటా అని రాస్తానమ్మా. అంటే 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ ఆప్షన్ చూడండి, 20 ఉంది, 20 ఉందా, 20 వచ్చిందా, రాలేదు కదా. నెక్స్ట్ 1 కాదు, 100 కాదు, ఆప్షన్ ఏముంది, బి. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. సింపుల్గా ఫార్ములాలో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ట్ థీటా, ఎఫ్ వాల్యూ 0 ఇచ్చాడు కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 0. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చెప్పకముందు మీరు ట్రై చేయండి అమ్మా, అప్పుడే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి, మేము ఆల్రెడీ మన ఛానల్లోనే రైల్వే గ్రూప్ డి ఫిజిక్స్ ఎలా చదవాలి అనే ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తాయనే వీడియోలో 7 నుండి 10 మార్కులు వస్తాయని చెప్పడం జరిగింది. రైల్వే గ్రూప్ డికి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి, సిలబస్ ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో ఫిజిక్స్ ఎలా చదవాలి అనే వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఫిజిక్స్ 1లో మనకి ఫిజిక్స్ పీవైకి 1లో ప్రీవియస్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇది యూనిట్ 2లో కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కవర్ చేయడం జరిగింది. ఇలా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నేను చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.